నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. వేసుకునే బట్టలను ట్రోల్ చేస్తారు, మాట్లాడే మాటలను తప్పుపడతారు, బాడీ షేమింగ్తో బూతు పురాణం వల్లిస్తారు, వెంటాడి వేధించి విసిగిస్తారు. కొందరు ఈ పిచ్చి రాతల్ని పట్టించుకోరు, మరికొందరు పట్టించుకుని ఫైట్ చేస్తారు. సోషల్ మీడియా ముసుగు దొంగల్ని జైల్లోకి నెడతామని పోలీసులను ఆశ్రయిస్తారు. మొన్న ఈషారెబ్బా, నిన్న లావణ్య త్రిపాఠి, ఇవాళ రష్మిక పోకిరీలపై యుద్ధం ప్రకటించారు. తమను వేధిస్తున్న వారిపై కేసులు పెట్టారు. ఇక సోషల్ మీడియా శాడిస్టులు తప్పించుకోలేరా? పిచ్చి రాతలకు కటకటాలు తప్పవా? సోషల్ మీడియా ట్రోలర్లకు సినిమా తారలు ఈజీ టార్గెట్ అవుతున్నారు. తమ రోత రాతలకు, బూతు మీమ్స్కు వ్యూస్, రీచింగ్ పెరుగుతుందన్న పిచ్చితో కొందరు ఆకతాయిలు రష్మిక, సమంత వంటి హీరోయిన్లపై ఎడాపెడా పోస్టులు పెడుతున్నారు. తమ ఐడెంటిటీ తెలియదు కదా అని రెచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో ఫేక్ అకౌంట్ కేటుగాళ్లను ఇట్టే పట్టేస్తున్నారు పోలీసులు. కక్ష రాతలు, పిచ్చి పోస్టులు, విచ్చలవిడిగా ట్రోల్స్, మీమ్స్, బూతులు, సెలబ్రిటీలపై దారుణంగా ఆన్లైన్ అటాక్స్. ఆకతాయిల పైశాచికానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? సోషల్ మీడియాలో కొందరి ఆకతాయిల శాడిజం. సోషల్ మీడియాలో కొందరు సోమరిపోతులు ఆంబోతుల్లా రెచ్చిపోతూనే ఉన్నారు. తెలిసి తెలియక చిన్న పోస్టు పెడితే చాలు, కామెంట్లతో కాకుల్లా పొడవడమే పనిగా పెట్టుకుంటారు. సెలబ్రిటీల ఇమేజ్ డ్యామేజ్ అయ్యే వరకు ఆన్లైన్లో గద్దల్లా వెంటాడుతూనే ఉంటారు. వ్యూస్ పెంచుకోవడానికి వికారపు థంబ్నెయిల్స్ పెడతారు. వైరల్ కావడానికి సినిమా తారల పర్సనల్ లైఫ్ను బజారు కీడ్చే పోస్టులు పెడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు భూగోళాన్ని క్షణాల్లో మండిస్తుంది అన్న కనీస బాధ్యత లేదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టామా, నోటికొచ్చింది కూశామా, చేతికొచ్చింది రాశామా, షేర్ల మీద షేర్లు చేశామా, వైరల్ అయ్యేలా చూశామా, పైశాచిక ఆనందం పొందామా? ఇది నేటి సోషల్ మీడియాలో కొందరి శాడిజం. ఇందులో అత్యధిక బాధితులు సినిమా తారలు. సెలబ్రిటీల జీవితాలపై సాధారణ ప్రజానీకంలో ఓ ఆసక్తి ఉంటుంది. అందులోనూ సినీ తారలంటే క్రేజ్ కాస్త ఎక్కువే. నటీనటులు వేసుకునే బట్టల నుంచి మాట్లాడే మాటలు, ఇంటర్వ్యూలు, అభిప్రాయాలు, ఇలా ప్రతి అంశంపై అభిమానులు స్పందిస్తూ ఉంటారు. అయితే ఈ స్పందన కొన్నిసార్లు గీత దాటుతోంది. కామెంట్స్ కామెడీని దాటి బూతు దశకి దిగుతున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండతో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన హీరోయిన్ రష్మికపై కొందరు సోషల్ మీడియా శాడిస్టులు దారుణమైన పోస్టులు పెడుతున్నారు. 8 ఏళ్లుగా సాగుతున్న ఈ దారుణ ట్రోలింగ్ను ఇక సహించేది లేదని రష్మిక తెగేసి చెప్పారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రష్మిక మందన. సోషల్ మీడియాలో కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులు, అసత్య ప్రచారాలపై ఫైర్ అయ్యారు. ఇటీవల రష్మిక తల్లికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంపై రష్మిక సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు అసత్య ప్రచారం చేయడంపై ఆమె ఫైర్ అయ్యారు. కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల ప్రైవేట్ ఆడియోను తన నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి ఇప్పుడు లీక్ చేయడంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా లాగడం అత్యంత దారుణమని ఎమోషనల్ అయ్యారు. 24 గంటల్లోగా ఆ కంటెంట్ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు చేపడతారని హెచ్చరించారు. రష్మిక మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం హీరో వరుణ్ తేజ్ భార్య, మెగా కాంపౌండ్ కోడలు నటి లావణ్య త్రిపాఠికి కూడా సోషల్ మీడియా ఆకతాయిల వేధింపుల బెడద తప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లావణ్య త్రిపాఠికి అసభ్యకరంగా మెసేజ్లు చేయడమే కాకుండా దారుణంగా దూషిస్తున్నాడు ఓ ఆకతాయి. దీంతో లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రేయాన్ 00 అనే అకౌంట్ నుంచి తనకు అసభ్యకర మెసేజ్లు, పోస్టులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. నటి ఈషారెబ్బా కూడా సోషల్ మీడియా హెరాస్మెంట్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈషారెబ్బాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు ఓ పోకిరి. ఏకంగా ఓ డైరెక్టర్తో నటి ఈషారెబ్బా డేటింగ్లో ఉందంటూ మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఈషారెబ్బా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు పోస్టులు పెడుతున్న యువకుడిని పట్టుకున్నారు. రీల్స్ మాయా 1 పేరుతో రుషిత్ అనే యువకుడు ఇన్స్టాలో అకౌంట్ క్రియేట్ చేసి ఈషారెబ్బాపై పోస్టులు పెడుతున్నాడు. రుషిత్ కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించినట్లు గుర్తించారు పోలీసులు. సోషల్ మీడియా అభిప్రాయ వ్యక్తీకరణ వ్యక్తి స్వేచ్ఛకు పూర్తిస్థాయి అవకాశం ఇస్తోంది.
గతంలో సాధారణ వ్యక్తుల అభిప్రాయాలు ప్రపంచానికి తెలిసే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ఫేస్బుక్ వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రపంచానికి తన అభిప్రాయాన్ని చాటొచ్చు. ఎక్స్ అకౌంట్లో ఉండి ఖండాలు దాటేలా నినదించవచ్చు. అదే సమయంలో ఈ సోషల్ మీడియానే కొందరు విశృంఖలత్వానికి, కట్టుదాటిన మాటలకు అడ్డాగా మార్చేస్తున్నారు. అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ, హక్కు ఉండడం ఎంత ముఖ్యమో ఆ అభిప్రాయం మరొకరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, వ్యక్తులను గాయపరిచేలా ఉండకూడదు అనేది కూడా అంతే ముఖ్యం. కానీ ఇక్కడ సోషల్ మీడియాను ప్రభావవంతంగా వాడుకునే వాళ్లున్నట్టే పచ్చి బూతులతో మరొకరిని కమెంట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందేవారు కూడా ఉన్నారు. అప్పట్లో వారపత్రికల్లో సెలబ్రిటీల గురించి 3-4 లైన్లలో గాసిపింగ్ ఐటమ్స్ పబ్లిష్ అయ్యేవి. వీటిలో ఆసక్తికరమైన టైటిల్స్తో పాఠకుణ్ణి ఆకర్షించే చవకబారుతనం కనిపించేది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే తీరు రూపం మార్చుకుని కనిపిస్తోంది. బట్టలపై, ఫిజిక్పై, ఇంటర్వ్యూల్లో చెప్పే సమాధానాలపై, వ్యక్తిగత జీవితంపై అడుగడుగునా సెలబ్రిటీలు ఏం చేసినా వెంటాడుతూ, వేటాడుతూ హద్దులు దాటుతున్న తీరు డేంజరస్గా కనిపిస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్, కావలసినంత ఇంటర్నెట్ డేటా, స్వయం ఉపాధి పథకాలంలా సొంత యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, యూట్యూబ్లో వ్యూవర్స్ను ఆకట్టుకునేందుకు తలతిక్క థంబ్నెయిల్స్, సెలబ్రిటీల ఫోటోలు పెట్టి ఇష్టారాజ్యంగా మీమ్స్, రీల్స్, లైక్స్, వ్యూస్, రీచింగ్ క్రేజ్తో ప్రతి విషయంపైన రియాక్ట్ అవుతూ బుర్రలో ఉన్న చెత్త చెదారాన్నంతా సోషల్ మీడియాలో కక్కేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పొచ్చు, వాటిని గౌరవించాలి. లేదంటే ఎవరి మానాన వారిని వదిలేయాలి అన్న ఆలోచన ఉండదు. అడ్డగోలుగా ట్రోలింగ్, సోషల్ మీడియా షేక్ అయ్యేలా టాప్ పర్సనాలిటీపై దాడులు, కమెంట్ సెక్షన్లో బూతులు, వ్యూస్ పెంచుకునేందుకు కొందరు, సరదాకి మరికొందరు, కక్ష కట్టి వ్యక్తిత్వ హననాలకు పాల్పడే ఇంకొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సినిమా తారలు ఈజీ టార్గెట్ అవుతున్నారు. రష్మిక, లావణ్య, ఈషా రెబ్బా, సమంత, దీపిక ఇలా హీరోయిన్లపై పిచ్చి రాతలు రాస్తే తమ పోస్టుకు రీచ్ పెరుగుతుందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో హీరోయిన్లు ఇలాంటి చెత్త పోస్టులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఈ మధ్య ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియా ఆకతాయిలను ఇలాగే వదిలేయకూడదని కంప్లైంట్ చేస్తున్నారు. దీంతో తమనెవరూ పట్టుకోరు అని విర్రవీగిన సోషల్ మీడియా శాడిస్టులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఎందరో సెలబ్రిటీలను ట్రోలింగ్తో బాధపెట్టారు. తెలిసింది గోరంతే అయినా కొండంత అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ వెబ్సైట్లలోకి లాగేస్తున్నారు. టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఇలా వుడ్ ఏదైనా హద్దు మీరిపోతున్నారు ట్రోలర్స్. అవాస్తవాలను వాస్తవాలుగా ట్రోలింగ్ చేయడం వీరికి ఫన్నీగానే అనిపిస్తున్నా వాటి వల్ల ఆ తారలు ఎంత ఆవేదన చెందుతున్నారో క్షణం కూడా ఆలోచించడం లేదు. వికారపు పోస్టులకు అడ్డాగా మారుతోంది సోషల్ మీడియా. ట్రోల్ అనే పదానికి అర్థం కూడా వికారమే. ఇంగ్లీష్ నావెల్స్, జానపద కథల్లో ట్రోలింగ్ అనే పదం ఉపయోగించారు రచయితలు. ట్రోలింగ్ అంటే అర్థం ఒక వికారమైన జీవి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీనికి మరిన్ని అర్థాలు జతయ్యాయి. ఉద్దేశపూర్వకంగా అప్రియమైన లేదా రెచ్చగొట్టే ఆన్లైన్ పోస్ట్ అంటూ కొన్ని నిఘంటువులు చెప్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ట్రోలింగ్ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. తమకు ఏమాత్రం పడని వ్యక్తులను ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని అదే పనిగా పెట్టుకుని అసభ్య పదాలతో దూషిస్తున్నారు. నిత్యం కెమెరాలు, వందలాది మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడి బోరుమన్న సందర్భాలు ఉన్నాయి. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వారు ఉన్నారు. దీపికా పదుకొనే, సమంత, రష్మిక, చిన్మయి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు ట్రోలింగ్ బారిన పడని వారు ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక్క చిన్న మాట ఎవరైనా మాట్లాడితే ఆ మాట నచ్చకపోతే దారుణమైన పదాలతో ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయి ట్రోలింగ్ మొదలు పెట్టేస్తారు. రేణుదేశాయ్ పైన ఈ మధ్య విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. కుక్కలపైన ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలపై నెటిజన్లు దారుణంగా కామెంట్స్ పెట్టారు. నీ కొడుకును, నీ కూతురును కుక్క కరిస్తే నీకు తెలుస్తుంది అంటూ ఎడాపెడా పోస్టులు పెట్టారు. ఆమె ఇంటర్వ్యూల్లోని కమెంట్ సెక్షన్లో నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడినా తప్పే, ఏం మాట్లాడకపోయినా తప్పే, బట్టలు మోడర్న్గా వేసుకున్నా తప్పే, నిండుగా కప్పుకున్నా తప్పే, ఏం చేసినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే. సెలబ్రిటీలైతే చాలు, ట్రోల్స్కి అన్ని అర్హతలు ఉన్నట్లే. ఈజీ టార్గెట్గా మారిన సెలబ్రిటీలను అడుగడుగునా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఎంత ఇరిటేట్ చేసినా సోషల్ మీడియా పోస్టులను లైట్ తీసుకునే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడో విజయ్ దేవరకొండ లాంటి ఒకరిద్దరు ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తున్నామంటారు.
కానీ మెజారిటీ నటీనటులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సాంకేతిక విప్లవం అంటే మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి. మనుషుల మధ్య దూరాల్ని దారంలా కలిపేలా ఉండాలి. కానీ ఇప్పుడు కొంతమంది దానిని మాటల విరుపులతో, పదాల హింసాత్మక ప్రయోగాలతో, నోటితో మాట్లాడడానికి కూడా అసహ్యించుకునే పదాల్ని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు. ట్వీట్ల బురద, ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసేస్తున్నారు. ఇవాళ ఒకరి జీవితాన్ని నాశనం చేయాలంటే, ఒకరి కెరీర్ను సర్వనాశనం చేయాలంటే, ఒకరి క్యారెక్టరు నీచంగా చిత్రీకరించాలి అంటే సోషల్ మీడియా చాలా మందికి ఆయుధమైపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్లు, బ్లాగ్లు ఇలా రకరకాలుగా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే నెపంతో ఎలాంటి పదజాలమైనా వాడేస్తున్నారు. విచ్చలవిడిగా చర్చించుకుంటున్నారు. ప్రైవసీ అన్నది లేదు. వ్యక్తిగత విలువలు అసలే లేవు. ఓన్లీ లైకులు, హిట్లు, సబ్స్క్రిప్షన్లు, ఇదే కొలమానం. అభిప్రాయాలు ఓపెన్గా చెప్పుకునే ఓపెన్ ఫోరమ్స్ పేరుతో ఎవరినైనా ఏమైనా ఎలా అయినా అనొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది. ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్పై సోషల్ మీడియా ట్రోలింగ్ జరగని రోజు లేదు. అసభ్యకరమైన ట్రోలింగ్, లైంగిక దూషణలు, బెదిరింపుల మీద అనసూయ ఏకంగా కేసు పెట్టారు. అనసూయ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పరిధిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ తీవ్రమైన కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రా ఒక సెక్సిస్టు, రేసిస్టు అంటూ దూషించింది. ప్రియాంకను పెళ్లి చేసుకోవద్దు అని కూడా నిక్ జోనస్కు సలహా ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో చివరకు క్షమాపణలు తెలిపింది. ఇక టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఓ ఆడియో సంభాషణ నెటిజన్ల దారుణ ట్రోలింగ్ను ఇక సహించేది లేదు అంటున్న రష్మికపై గతంలో డీప్ ఫేక్ వీడియోతోనూ వేధించారు. ట్రోలింగ్ని ధీటుగా ఎదుర్కొనే సెలబ్రిటీలలో సింగర్ చిన్మయి ఒకరు. వైరముత్తు తనని లైంగికంగా వేధించాడని చిన్మయి ఆరోపించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ నెటిజన్ హద్దులు దాటి ప్రవర్తించాడు. చెప్పలేని అసభ్య పదజాలం ఉపయోగించాడు. చివరకు చిన్మయి తానే పతివ్రతాన్ని నిరూపించుకోవాలని కమెంట్ పెట్టాడు. ఎవడో వచ్చి పతివ్రతాన్ని నిరూపించుకోవాలని నన్నే అడుగుతున్నాడని అతని కమెంట్స్ని చిన్మయి బయటపెట్టింది. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా, లెజెండరీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ల కుమార్తె మసాబా గుప్తా. నీనా గుప్తా, రిచర్డ్స్ వివాహం చేసుకోలేదు. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నప్పుడు నీనా గుప్తా మసాబాకు జన్మించింది. నీనా గుప్తా వివాహం కాకుండా అలానే ఉండిపోయింది. ఓ నెటిజన్ మసాబాని అక్రమ సంతానమని సంబోధించాడు. ఇద్దరు గొప్ప వ్యక్తులకు జన్మించినందుకు తాను గర్వపడుతున్నానని మసాబా అతడికి సమాధానమిచ్చింది. టాలీవుడ్ బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ కూడా తరచుగా నెటిజన్ల నుంచి అసభ్యకర వ్యాఖ్యలు అందుకుంటోంది. గతంలో ఓ నెటిజన్ ఏకంగా రష్మిని ఒక నైట్ స్పెండ్ చేస్తావా అని అడిగాడు. రష్మి అతడికి ఘాటుగా సమాధానం చెప్పింది. ఇవన్నీ సోషల్ మీడియా ట్రోల్స్లో టక్కున చెప్పగలిగిన ఉదాహరణలు మాత్రమే. ఇవి కాకుండా నిత్యం ఎంతోమంది తారలపై అసభ్యమైన, హీనమైన మాటలతో వేధింపులు చేస్తున్నారు. తమ పైశాచిక ఆనందం కోసం నటుల గురించి పద్ధతి పాడులేని కమెంట్స్ చేస్తున్నారు. పాత విషయాలన్నీ తవ్వితీస్తుంటారు. ఏళ్లు గడిచినా ఇంటర్వ్యూల్లోని మాటలను వైరల్ చేస్తుంటారు. అంతా బాగున్న రోజుల్లో జరిగినవన్నీ ఆ తర్వాత అస్త్రాలుగా సంధిస్తుంటారు. ఎవరు ట్రాక్ చేస్తారులే అని విర్రవీగి పోస్టులు పెడుతుంటారు. కానీ డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ రికార్డ్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోతుంటారు. అన్నిటికీ మించి ఐటీ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. వేలం వెర్రి ట్రోలింగ్కు చెప్పకూడదు తప్పదని తెలుసుకోలేకపోతున్నారు. సినిమా తారలే కాదు, సామాన్య మహిళలు కూడా ట్రోలర్స్ బారిన పడి మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా 83% మంది మహిళలు సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నారు. 58% యువతులు ట్రోలింగ్ బారిన పడుతున్నామని చెబుతున్నారు. నగరాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ కేసుల్లో 40% మంది మహిళలు మాత్రమే పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. మిగతా వారు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేక సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఇలాంటి కేసుల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పెద్దగా ఒరుగుతున్నదేం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా 25 ఏళ్లలోపు వారే నేరాలకు పాల్పడుతున్నారని తేలింది.
సోషల్ మీడియా వేదికగా ఆకతాయిలు మహిళలను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ప్రస్తుత చట్టాల ప్రకారం వేగంగా చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువ. కానీ నేరం రుజువైతే మాత్రం చిప్పకూడు తప్పదని చట్టాలు చెబుతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డం పెట్టుకుని యూట్యూబర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని చెలరేగిపోతున్నారు. ఈ సోషల్ మీడియా అరాచకం సమాజంలో వర్గాల మధ్య పోరాటాన్ని ఇంకా పెంచుతోంది. అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి, సమాచార విస్తృతిని పెంచడానికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా వ్యక్తిగత జీవితాల్ని ఆగం చేయడానికి ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ముసుగు వీరులది మరో పైత్యం. ఫేక్ ఐడీలతో దారుణమైన దూషణలు, వ్యక్తిగత అంశాలను పోస్టులు చేసి భీభత్సం సృష్టిస్తున్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి, పాటలను మిక్సింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టులకు తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇతరుల అకౌంట్లలో పోస్ట్ చేసిన ఫోటోలను కాపీ చేసి పూర్తి వివరాలతో స్టోర్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. లేటెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా ఫోటోలను ఎడిట్ చేసి వాటిని మిస్యూజ్ చేయటమే కాకుండా బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. కొందరు ఏకంగా ఫోన్ సైట్లలో ఆ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు అసభ్య పదజాలంతో తమకు ఇష్టం వచ్చినట్లు వారి వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ లో రాసుకుంటూ ఉంటారు. లావణ్య త్రిపాఠి, ఈషా రెబ్బా కూడా ఫేక్ అకౌంట్ కేటుగాళ్లతో చాలా ఇబ్బంది పడ్డారు. కొత్త ఐటీ చట్టంతో కట్టడికి సోషల్ మీడియాలో అరాచకాలకు కళ్లం వేసేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వీడియోలు, ఆడియోలు, టెక్స్ట్లకు మాత్రమే సోషల్ మీడియాలో పర్మిషన్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వ్యతిరేకంగా వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించడానికి అపిలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయడానికి సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను నోటిఫై చేసింది కేంద్ర సర్కార్. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ సైతం తమ నెలవారీ నివేదికలు కేంద్రానికి సమర్పించాలని చెప్పింది. కొత్త ఐటీ చట్టం ప్రకారం 20 లక్షల అకౌంట్లను తొలగించినట్టు గతంలో ప్రకటించింది వాట్సాప్ యాజమాన్యం. అంతేకాదు ఏఐ కంటెంట్ వీడియోలకు తప్పనిసరిగా ఏఐ జనరేటెడ్ వీడియో అని టెక్స్ట్ ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అసత్యాలు, అర్థసత్యాలు, అశ్లీలం, మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవంటున్నారు ఐటీ నిపుణులు. ఈ కేసుల్లో ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్స్, మెయిల్ ఐడి ఆధారంగా ట్రోల్స్ చేసేవారిని గుర్తిస్తున్నారు. సోషల్ మీడియా యాక్ట్ 66A రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తేల్చింది. కానీ సోషల్ మీడియా పోస్టులతో పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 ప్రకారం కేసు పట్టవచ్చు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఫోటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ పోస్ట్ చేసి నష్టం కలిగిస్తే సెక్షన్ 292, 292A, 293, 294 సెక్షన్ ద్వారా జైలు శిక్షకు అవకాశం ఉంది. సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో తేడా వస్తే 3 నుంచి 7 ఏళ్లు జైలుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కేసులతో భవిష్యత్తులో ఎక్కడా ఉద్యోగాలు కూడా దొరకపోవచ్చు. చిన్న పోస్టే కాదు, ఓ కామెంట్ తేడా వచ్చినా తర్వాత ఇబ్బందులు తప్పవు. అందుకే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ వేదికల్లో ఎదుటి వారికి నష్టం కలిగించే అంశాలు రాసే ప్రయత్నాలు చేయకపోవటం ఉత్తమం. ఫేస్బుక్, ట్విట్టర్లోనే కాదు, ఇంటర్నెట్ ఎక్కడ ఏం రాసినా అది క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తుంది. సో డిజిటల్ ప్రపంచంలో పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత బాధపడటం అనవసరం. ఫేస్బుక్, ఇన్స్టా మాత్రమే కాదు, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే వర్తిస్తుంది. అక్కడ కూడా ఇష్టారాజ్యంగా రాసుకుంటామంటే కుదరని పని అని గుర్తించాలి. హద్దులు లేకుండా భూగోళాన్ని చేతిలో ఇమిడ్చిన సోషల్ మీడియా పోస్టులకు హద్దుంటుంది. ఎవరూ ఏమీ అనరులే, పట్టుకోర్లే అనుకుంటే పొరపాటే. ఈషా రెబ్బాను వేధిస్తున్న ఒక ఆకతాయిని పోలీసులు ఈజీగా పట్టుకున్నారు. ఇప్పుడు రష్మిక కూడా కేసు పెట్టారు. గతంలో తనకు జరిగిన ఎంగేజ్మెంట్ పై కొందరు నెటిజన్లు ఇష్టారీతిన కామెంట్స్ పెడుతున్నారని, 8 ఏళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆలస్యంగానైనా రష్మిక చెప్పారు. లావణ్య త్రిపాఠి కూడా కేసు పెట్టారు. సమంత సైతం నిందితులను కటకటాల్లోకి నెట్టాలంది. చిన్మయిని వేధించిన వారు సైతం కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎందరో తారలు సోషల్ మీడియా ట్రోలర్స్ పై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అంటే సోషల్ మీడియా ముసుగు దొంగలు కూడా పట్టుబడక తప్పదు. వినోదానికి, సెటైర్ కు, వేధింపులకు మధ్య తేడాను గుర్తించి ట్రోల్స్ ని అదుపులో ఉంచకపోతే చిక్కులు తప్పవు. లైకులు, షేర్లు, సబ్స్క్రిప్షన్ల కోసం ఎంతకైనా దిగజారితే కటకటాలు లెక్కించక తప్పదు.